అత్యంత పవిత్రమైన మాసాలలో ఆషాఢ మాసం ఒకటి. ఈ 2026 జూలై 15 నుండి ఆషాఢ మాసం ప్రారంభమై ఆగస్టు 13 వరకు ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలోనే ఎన్నో ముఖ్యమైన పండుగలు ఏర్పడబోతున్నాయి. వారాహి, గుప్త నవరాత్రుల, గురు పౌర్ణమి, తొలి ఏకాదశి ఇలాంటి ఎన్నో పండుగలు రాబోతున్నాయి. ఆషాఢ మాసంలో వచ్చే పండుగలు, పర్వదినాలు, వారాహి నవరాత్రులు, విశిష్టత, ఆషాఢ మాసం పూజా విధానం, పరిహారాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. మన వీడియోకి ఒక లైక్ చేసి జై హనుమాన్ అని కామెంట్ చేయండి. జూలై 15వ తేదీ బుధవారం నుండి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఈ రోజు నుండే గురు పౌర్ణమి కూడా ప్రారంభం అవుతుంది. అలాగే జూలై 15 నుండి జూలై 23 వరకు వారాహి గుప్త నవరాత్రులు ప్రారంభం. ఇక జూలై 25వ తేదీన శనివారం నాడు తొలి ఏకాదశి పండగ ఏర్పడబోతుంది. ఈ సంవత్సరం వచ్చే తొలి ఏకాదశి చాలా శక్తివంతమైనది. శనివారం నాడు తొలి ఏకాదశి కలిసి రావడం చాలా విశేషమని చెప్పవచ్చు. ఈ తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పూజిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం. ఈ తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి వెళ్తారట. పురాణాలు చెబుతున్నాయి. ఈ నిద్రకాలం 4 నెలల పాటు ఉంటుంది. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు తిరిగి మేల్కొంటారు. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాస్యం అని అంటారు. ఈ సమయంలోనే శుభకార్యాలు ఎక్కువగా జరపరు. ఈ తొలి ఏకాదశి పేలాల పండగ అని కూడా అంటారు. ఈ రోజున ప్రతి ఒక్కరూ పేలాలు పిండిని తింటారు. ఇక జూలై 29వ తేదీన గురు పౌర్ణమి వచ్చింది. అలాగే జూలై 15 నుండి జూలై 23 వరకు వారాహి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయండి. ఈ 9 రోజులు వారాహి అమ్మవారిని పూజిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి. అంతటి శక్తి వారాహి అమ్మవారికి ఉంటుంది. వారాహి అమ్మవారిని పూజించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అమ్మవారి చిత్రపటాలు తెచ్చుకొని మీ పూజ గదిలో ప్రతిష్ఠించి 9 రోజులు అమ్మవారు మన దీపారాధన చేసి నైవేద్యం సమర్పించి పూజ చేసుకుంటే చాలు. మీ జీవితంలో ఏమి లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు. కాబట్టి శక్తివంతమైన ఈ వారాహి నవరాత్రులు అస్సలను మిస్ చేసుకోకూడదు. అయితే ఈ నవరాత్రుల్లో తప్పనిసరిగా కందగడ్డ దీపం వెలిగించాలి. అంటే జూలై 15 నుండి జూలై 23 మధ్యలో ముందు కందగడ్డ దీపంని వెలిగించాలి. ఒక కందగడ్డను తీసుకొని పైభాగంలో చిన్న గుంటలు చేసి అందులో నువ్వుల నూనె పోసి వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఈ కందగడ్డ దీపానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఈ దీపం వెలిగించిన తర్వాత ఓం వారాహి దేవతాయే నమో నమః అని మీ మనసులో జపించాలి. ఈ దీపం కొండెక్కిన తర్వాత ఆ కందగడ్డను గోమాతకు తినిపించాలి. అలాగే ఈ ఆషాఢ మాసంలో చేసే పూజలకు, వ్రతాలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఎవరైతే 7 శనివారాల వ్రతాన్ని చేయాలనుకుంటున్నారో ఈ ఆషాఢ మాసంలో సప్త శనివారాలు వ్రతాన్ని ప్రారంభిస్తే ఇంకా మంచిది. ఈ ఆషాఢ మాసం పూజలకు, వ్రతాలకు చాలా శ్రేష్టమైంది. కానీ శుభకార్యాలు మాత్రం అస్సలు చేయకూడదు. ముఖ్యంగా వివాహాలు, నిశ్చితార్థ వేడుకలు, శంకుస్థాపన పనులు, గృహప్రవేశాలు చేయడం, కొత్త వాహనాలు కొనడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం అస్సలు చేయకూడదు. ఇక ఈ ఆషాఢ మాసంలోనే తప్పనిసరిగా ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ గోరింటాకు పెట్టుకోవాలి. పెళ్లి కాని అమ్మాయిలు ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే మీకు మీ మనసును అర్థం చేసుకున్న వ్యక్తి మీకు భర్తగా వస్తారని నమ్మకం. అలాగే పెళ్ళైన ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే దీర్ఘ సుమంగళి ప్రాప్తి వర్తిస్తుంది. సైన్స్ పరంగా అయితే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే శరీరంలో ఉన్న వేడి తగ్గిపోతుంది. అలాగే ఆడవారికి ఉన్న గర్భాశయ సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. కొత్తగా పెళ్ళైన జంటలు ఈ ఆషాఢ మాసంలో దూరంగా ఉండాలి. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో కొత్త కోడల్ని తన పుట్టింటికి పంపించాలి. ఈ ఆషాఢ మాసంలోని ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో మాత్రమే దీపారాధన చేయాలి. ఆషాఢ మాసంలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ నెలలో విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని ఎక్కువగా పూజించాలి. అలాగే విష్ణు సహస్రనామాలు పాటించాలి. ఆషాఢ మాసంలో వీలైనంత ఎక్కువగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి. ఈ నెలలో పుణ్యక్షేత్రం దర్శిస్తే దైవానుగ్రహం సులభంగా లభించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి మీ ఇంట్లో తులసి కోట లేకపోతే ఆషాఢ మాసం వచ్చేలోపు వెంటనే ఒక చిన్న తులసి మొక్కను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోవాలి. ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ తులసిని పూజించాలి. తులసి కోటలో దీపారాధన చేసి ప్రదక్షిణలు చేస్తే మీ ఇంటి ఐశ్వర్యం విపరీతంగా పెరిగిపోతుంది.
అలాగే ఆషాఢ మాసం అంటే శివునికి కూడా చాలా ప్రీతికరమైనది కాబట్టి, ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి శివుని అభిషేకం చేస్తే మీ కుటుంబానికి భోగభాగ్యాలు కలుగుతాయి. ముఖ్యంగా వివాహమైన ఆడవారు ఈ ఆషాఢం పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు. స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గును వేసుకోవాలి. మీ ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుందట. ఆషాఢ మాసం మొదటి రోజున ఇంటి గుమ్మానికి వేపాకులు కట్టి ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించుకొని మీ ఇంటికున్న దిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోవాలి. అలాగే ఈ ఆషాఢం మాసంలో నెల రోజులు మీ ఇంటికి ఉత్తర దిశలో ఉప్పు గిన్నె పెట్టండి. వారానికి ఒకసారి ఉప్పును మారుస్తూ ఉండాలి. ఉత్తర దిశలో ఉప్పు పెడితే అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. ఈ ఆషాఢంలో వచ్చే ప్రతి శుక్రవారానికి, అలాగే శనివారానికి చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ప్రతి ఆషాఢం శుక్రవారం తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి. అలాగే ప్రతి ఆషాఢ శనివారం వెంకటేశ్వర స్వామిని కూడా పూజించాలి. ఈ ఆషాఢ మాసంలో ఏది చేసినా చేయకపోయినా మీ గ్రామ దేవతను తప్పనిసరిగా పూజించుకోవాలి. మన గ్రామ దేవతలు అనుగ్రహం మన కుటుంబం పైన ఉంటే మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది. విశేషంగా అలాగే ఈ ఆషాఢ మాసంలో దుర్గాదేవిని పూజిస్తే ఇంకా మంచి జరుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ ఆషాఢ మాసంలో వచ్చే మంగళవారం నాడు ఒక ఎర్ర దారానికి పసుపు కొమ్ములు మాల కట్టి, ఈ మాలను అమ్మవారి పటానికి వేసి పూజ చేయండి. ఖచ్చితంగా వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుందట. ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం, శుక్రవారం నాడు జుట్టు కత్తిరించడం, గోళ్ళను కత్తిరించడం అస్సలు చేయకూడదు. దీనివల్ల మీ ఆయుష్ తగ్గిపోతుంది. అలాగే ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఎవరికైనా ఉప్పు దానం చేయండి. ఆషాఢ మాసంలో ఉప్పు దానం చేస్తే మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్ర బాధలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఆషాఢ మాసంలో వారానికి ఒక్కసారైనా సరే స్నానం చేసి నీటిలో కొన్ని వేపాకులు వేసి స్నానం చేస్తే ఈ వర్షాకాలం ఎలాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. అలానే నెల రోజులు ఉదయాన్నే స్నానం, సూర్యునికి అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. అలాగే ఆషాఢ మాసంలో చేసే దానాలకు రెట్టింపు పుణ్య ఫలితాలు లభిస్తుంది. చెప్పులు, గొడుగు తప్పనిసరిగా దానాన్ని చేయాలి ఆషాఢ మాసంలో. చెప్పులు దానం చేస్తే జాతకంలో ఉన్న శని దోషాలు, దరిద్రం తొలగిపోయి అలాగే గొడుగు దానం చేస్తే మీరు అనుభవిస్తున్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి కాబట్టి అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చద్దన్నాన్ని తినకూడదు. అలాగే ఆకుకూరలు కూడా ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఆకుకూరల పైన చిన్న చిన్న పురుగులు గుడ్లు పెడతాయి. కాబట్టి ఆకుకూరను ఉప్పు నీటితో శుభ్రం చేసుకొని వండుకోవాలి. అలానే రావి చెట్టు తప్పనిసరిగా పూజించాలి. రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారట. ఆషాఢంలో రావి చెట్టును పూజిస్తే సమస్త దోషాలన్నీ వెంటనే తొలగిపోయి, ఈ ఆషాఢ మాసంలో వారానికి ఒక్కసారైనా సరే ఇల్లంతా సాంబ్రాణి పొగను వేసుకోవాలి. మీ ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ఆషాఢ మాసంలో గోవును పూజిస్తే ముక్కోటి దేవత అనుగ్రహం మీ ఇంటిపైన ఎల్లవేళలా కూడా ఉంటుంది. అలాగే గోవుకు ప్రదక్షిణలు గోవుకి ఆహారం పెట్టడం ద్వారా అష్టైశ్వర్యాలు సులభంగా లభిస్తాయి. ఈ విధంగా ఈ ఆషాఢ మాసంలో ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటించడం వల్ల అష్టైశ్వర్యాలు మీకు ఎల్లవేళలా కూడా కలిసి వస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.